మిడ్ రోల్ యాడ్స్ ఎలా పెట్టాలి ఒక వీడియో చేయండి అనేసి అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా నేను స్టార్టింగ్లో ఎప్పుడో చేశానండి. సో అందరూ అడుగుతుంటే నాకు వీడియో లింక్ పంపించడానికి ఉండట్లేదు అనమాట. సో నేను అందుకే వీడియో చేస్తున్నాను. అండ్ దీనివల్ల యూజెస్ కూడా చెప్తాను. మనకి మిడ్ రోల్ యాడ్స్ అంటే ఏంటి? మిడ్ రోల్ యాడ్స్ అంటే మధ్యలో ప్లే అయ్యే యాడ్స్, లైక్ 8 minutes పైన వీడియోస్కి మనం మిడ్ రోల్ యాడ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ మిడ్ రోల్ యాడ్స్ వల్ల ఏదన్నా యూజ్ ఉందా అంటే చక్కగా యూజ్ ఉందండి. మనకి యావరేజ్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటే లాంగ్ వీడియోకి రెవెన్యూ ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే మిడిల్లో కూడా యాడ్స్ ప్లే అవుతాయి కదా. సో 8 minutes పైన ఉన్న వీడియోస్ పెడితే ఛానల్కి చాలా బెనిఫిట్. అండ్ మిడ్ రోల్ యాడ్స్ పెట్టినా కూడా మిడ్ రోల్ యాడ్స్ మనమే ప్రత్యేకంగా పెట్టాల్సిన పని లేదు. యూట్యూబ్ కూడా పెడుతుంది మిడ్ రోల్ యాడ్స్. యూట్యూబ్ ఆటోమేటిక్గా ఇస్తుంది మిడ్ రోల్ యాడ్స్. కానీ మనం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మిడ్ రోల్ యాడ్స్ని. అది వీడియో అప్లోడ్ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు. మీరు క్రోమ్ నుంచి అప్లోడ్ చేస్తుంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు. అలా కాకుండా యూట్యూబ్లోకి అప్లోడ్ చేసిన తర్వాత పెడుతున్నారనుకోండి, అప్పుడు క్రోమ్లో పెట్టాల్సి వస్తుంది అనమాట మిడ్ రోల్ యాడ్స్ని. సో మిడ్ రోల్ యాడ్స్ని మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఎక్కువ పెట్టకూడదు అనేసి ఎవరో చెప్పారని ఎవరో అంటున్నారు. మనం ఎక్కువ పెట్టకూడదు అని ఏం లేదండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. మీ ఛానల్లో మీ వీడియో మీ ఇష్టం, మీ యాడ్స్ అన్నీ ఏదైనా మీ ఇష్టమే. సో మీకు ఎన్ని యాడ్స్ కావాలంటే అన్ని యాడ్స్ పెట్టుకోవచ్చు. అన్నిసార్లు యాడ్ వస్తుందని ఏమీ లేదు. మీరు పెట్టిన ప్రతి నిమిషానికి యాడ్ రావాలి. ఇప్పుడు నిమిషానికి ఒకటి యాడ్ పెట్టారనుకోండి, నిమిషానికి ఒక యాడ్ రావాలని ఏమీ లేదు. ఆ యాడ్స్ ఉన్నదాన్ని బట్టే ఆ యాడ్స్ రావాలంటేనే వస్తాయి అంతే. మనం పెట్టినంత మాత్రాన అన్ని యాడ్స్ రావాలని ఏమీ లేదు. సో ఇప్పుడు నేను చూపిస్తాను మిడ్ రోల్ యాడ్స్ ఎలా పెట్టాలి అనేది. ఒకసారి ఆ వీడియో చూసేయండి, అర్థమవుతుంది క్లియర్గా. ముందుగా క్రోమ్కి అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ న్యూ ట్యాబ్ అనేసి క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ యూట్యూబ్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ 3 dots ఉంటాయి కదా, ఈ 3 dots క్లిక్ చేసి ఇది డెస్క్టాప్ సైట్లో ఉందో లేదో చూసుకోండి. మీకు మామూలుగా డెస్క్టాప్ సైట్ తీసేస్తే కనుక m.youtube.com అనేసి ఓపెన్ అవుతుంది. సో దీన్ని డెస్క్టాప్ సైట్లోకి మార్చాలి అంటే ఈ 3 dots క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేసామంటే డెస్క్టాప్లో అంటే పీసీలో మనం ల్యాప్టాప్లో ఎలా ఓపెన్ చేస్తామో సో సేమ్ అలాగే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లోగో ఉంటుంది కదా, లోగో పైన క్లిక్ చేయాలి. లోగో పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అనేసి ఉంటుంది కదా, 4th ఆప్షన్. దాన్ని ఒక్కసారి క్లిక్ చేయకుండా జస్ట్ ఇలా గట్టిగా నొక్కిపెట్టి ఉంచండి. ఇలా గట్టిగా నొక్కిపెట్టి ఉంచారంటే ఓపెన్ న్యూ ట్యాబ్ అని వస్తుంది. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని రాగానే ఇక్కడ మనకి ఈ ఒక ట్యాబ్ ఉందల్లా 2 అవుతుంది ఇక్కడ. సో జస్ట్ దీన్ని ఇక్కడ ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనం సెకండ్ ట్యాబ్లో ఓపెన్ చేసాం కదా, సో సెకండ్ ట్యాబ్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే డాష్ బోర్డ్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేయాలి. వీడియో అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ఈ యారో మార్క్ ఉంది కదా, జస్ట్ దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి సెలెక్ట్ ఫైల్స్ క్లిక్ చేస్తే మన గ్యాలరీకి అయితే వస్తుంది. ఇక్కడ ఫైల్స్ ఓపెన్ చేసుకుని ఇక్కడ వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకుని మీరు ఏ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ నేను ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇది అంటే మిడ్ రోల్ యాడ్స్ కోసం 8 minutes పైన ఉన్న వీడియో సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం టైటిల్ ఇచ్చేసేయచ్చు. మీరు ఏ టైటిల్ ఇవ్వాలనుకుంటే ఆ టైటిల్ అయితే ఇచ్చేసేయచ్చు అనమాట. సో జస్ట్ నేను ఇది మీకు చూపించడానికే కాబట్టి నేనేం జస్ట్ ఊరికే నార్మల్గా ఇస్తున్నాను. సో జస్ట్ టైటిల్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ చూస్తున్నారు కదా, ఈ డిస్క్రిప్షన్ అనేది డిఫాల్ట్ డిస్క్రిప్షన్ అండి. సో ఇది నేను డిఫాల్ట్గా వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట. సో అది సెట్ చేసుకుంటే ఏంటంటే మనం ఎప్పుడు క్రోమ్ నుంచి అప్లోడ్ చేసినా కూడా వీడియో, సో ఆ వీడియోలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట మనం ఏమి ఇవ్వకుండానే. సో అలా వచ్చిన డిస్క్రిప్షన్ అది. అలాగే థంబ్నెయిల్ కూడా రెడీగా ఉందనుకోండి. సో థంబ్నెయిల్ కూడా రెడీగా ఉంటే కనుక మన ఫోన్లో జస్ట్ దాన్ని ట్యాప్ చేసేయండి. సో ఇప్పుడు ఈ థంబ్నెయిల్ అనేది ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. అలాగే మీరు ప్లేలిస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసి మానిటైజేషన్ ఆన్ చేయాలి. డన్. సో డన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం మానిటైజేషన్ ఆన్ చేసుకోగానే ఇక్కడ రివ్యూ ప్లేస్మెంట్ అని ఉంది కదా, జస్ట్ ఆ రివ్యూ ప్లేస్మెంట్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇస్తుందండి. మీరు కనుక ఇక్కడ ప్లేస్ ఆటోమేటికల్లీ అని ఉంది కదా, సో ఆ ప్లేస్ ఆటోమేటికల్లీ అనేది క్లిక్ చేశారనుకోండి, జస్ట్ ఆటోమేటిక్గా యూట్యూబే ఇస్తుంది అనమాట. ఒక 2 hours అనేసి ఉంటుంది కదా. సో జస్ట్ ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మాన్యువల్గా యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ప్లస్ యాడ్ బ్రేక్ అని ఉంది కదా, జస్ట్ దాన్ని ట్యాప్ చేయండి. సో మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఈ కర్సర్ బ్లాక్ లైన్ ఉంది కదా, సో ఆ బ్లాక్ లైన్
పక్కన బ్లూ లైన్ ఉంది కదా, సో అక్కడ యాడ్ ఆన్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఈ బ్లాక్ లైన్ని పక్కకు జరిపి మళ్ళీ యాడ్ బ్రేక్, మళ్ళీ పక్కకు జరిపి యాడ్ బ్రేక్, ఇంకా పక్కకు జరిపి యాడ్ బ్రేక్. ఇలా మీరు ఎన్ని యాడ్స్ అయినా సరే పెట్టుకోవచ్చండి. అలాగే వీటి మధ్యలో కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ సింబల్ ఉంది కదా, జస్ట్ ఇట్లా డిలీట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇలా పక్కకు జరుపుకుంటూ యాడ్ బ్రేక్స్ ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. మొత్తం యాడ్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి. అండ్ ఇది వచ్చిన తర్వాత ఈ పేజ్ మొత్తం కిందకి స్క్రోల్ చేసి నన్ ఆఫ్ ద అబోవ్ ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ సబ్మిట్ రేటింగ్ అనేది హైలైట్ అవుతుంది. జస్ట్ సబ్మిట్ రేటింగ్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ అండ్ ఎండ్ స్క్రీన్ అని వస్తుంది కదా, జస్ట్ యాడ్ క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక 6 అయితే ఉంటాయి అన్నమాట, 6 ఫార్మాట్స్. సో వీటిల్లో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఫార్మాట్ ఇది నాకు ఆటోమేటిక్గా వచ్చేసిందండి. ఎప్పుడైనా సరే మనం ఆల్రెడీ సెట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనం అప్లోడ్ చేసే ఫస్ట్ వీడియోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి మొత్తం డిలీట్ చేస్తున్నాను ఇవన్నీ. సో నేను ఇది ఇలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి నేను ఇది చూపిస్తాను మీకు. సో ఇది 2 తీసుకున్నాం కదా, ప్లేలిస్ట్ అని వచ్చింది, జస్ట్ దీన్ని డిలీట్ చేసేయండి. సో మనం ఇక్కడ కూడా వీడియోనే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ ఈ పక్కన ట్యాప్ చేయండి, ఇక్కడ స్క్రీన్ పైన ట్యాప్ చేస్తే ఇట్లా వస్తుంది. అప్పుడు వీడియో అనేసి క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ ఇలా జరపాలి. సో బెస్ట్ ఫర్ వ్యూవర్ మోస్ట్ రీసెంట్ అప్లోడ్ వచ్చింది. మనం ఇంకో వీడియో పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ ట్యాప్ చేయండి, ట్యాప్ చేసి వీడియో క్లిక్ చేయండి. వీడియో క్లిక్ చేస్తే మీది ఏ వీడియో పెట్టాలి అనేసి వస్తుంది. ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేయండి. ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసి దీన్ని కూడా ఇలా ప్లేస్ చేయండి. సో 3 వీడియోస్ యాడ్ చేస్తాం. మనం కావాలంటే ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఎలిమెంట్ క్లిక్ చేసి వీడియో, సో వీడియో క్లిక్ చేసి వీడియో కూడా సెలెక్ట్ చేస్తారనమాట. ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తే మనకి 4 వీడియోస్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఉంది కదా, సో ఇప్పుడు ఈ ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుని చివరి వరకు డ్రాగ్ చేయాలి ఇలాగా. ఇది కొంచెం జూమ్ చేసుకుని ఈ ఫస్ట్ ఉంది కదా, దీన్ని ఇలా చివరికి తీసుకురావాలి. సో ఏంటంటే మనకి ఇవి 5 సెకండ్స్ నుంచి పెట్టుకోవచ్చు అనమాట. అంటే 5 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ వరకు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ సెకండ్ దాన్ని కూడా ఇలా జరుపుకుంటూ ఇక్కడ వరకు తీసుకురావాలి. అలాగే థర్డ్ దాన్ని సెలెక్ట్ చేసి ఇలా చివరి వరకు ఇలా తీసుకురావాలి. అంటే మనకి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలాగా పెట్టాలన్నమాట. అలాగే నెక్స్ట్ 4th దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుని ఇలా చివరి వరకు తీసుకురావాలి. సో దట్ మనకి అప్పుడు ఒకసారి ప్లే చేసి చూస్తే తెలుస్తుంది అనమాట. సో మనం బ్లాక్ కర్సర్ని ఇక్కడ తీసుకొచ్చి ప్లే చేసి చూసామంటే కనుక సో మనకి ఇట్లా వీడియోస్ మనం ఏదైతే పెట్టామో ఫస్ట్, సో ఆ విధంగా అలా ఎండ్ స్క్రీన్స్ అయితే వస్తాయి అన్నమాట. జస్ట్ ఇక్కడ సేవ్ చేసేస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ యాడ్ కార్డ్ క్లిక్ చేసుకుని ఈ కర్సర్ని ఇక్కడ తీసుకొచ్చి ప్లస్ వీడియో, మీకు వీడియో కావాలంటే వీడియో యాడ్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అదైతే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్లాక్ కర్సర్ని జరిపి ప్లస్ కార్డ్ క్లిక్ చేసి మళ్ళీ వీడియో యాడ్ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ ఈ కర్సర్ని జరిపి మీకు ప్లేలిస్ట్ కావాలంటే ప్లేలిస్ట్ అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా ఒక 5 కార్డ్స్ వరకు పెట్టుకుని జస్ట్ సేవ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఈ కాపీరైట్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా అదే చూసుకుంటుంది, మనం ఏం చేసేది లేదు. జస్ట్ నెక్స్ట్. సో ఇక్కడ వీడియోని షెడ్యూల్ చేయాలంటే షెడ్యూల్ చేసుకోవచ్చు, లేదంటే ప్రైవేట్ అంటే ప్రైవేట్ పెట్టుకోవచ్చు, అన్లిస్టెడ్ అంటే అన్లిస్టెడ్, మెంబర్స్ అంటే ఇక మీకు ఏది కావాలంటే ఆ సెట్టింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇలా పెట్టుకోవాలండి. మొత్తం అన్నీ కూడా కవర్ చేశాను, నాట్ ఓన్లీ మిడ్ రోల్ యాడ్సే కాదు, సో అన్నీ కూడా కవర్ చేశాను. సో ఇలా యాడ్ చేసుకోవాలండి మిడ్ రోల్ యాడ్స్ని. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.